తెలంగాణ రాజకీయాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతుందా? ఎల్లీలో వస్తుందని సమాచారం ఉన్నా కూడా ఇప్పుడు కూడా పంటకు నీళ్ళు ఇవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే పంటలు పండించడానికి అని చెప్తా ఉన్నారు. అట్లాగే మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు కూడా చేస్తుంది. దీంట్లో మొన్న ఈటెల రాజేందర్ గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కూడా జరగదని అని చెప్పారు. దీనిపై మొత్తం మాట్లాడడానికి గువ్వల బాలాజీ ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న ఈటెల రాజేందర్ గారు కూడా ఈ కాళేశ్వరంలో ఎక్కువ అవినీతి జరగలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీఆర్ఎస్ ఒకటే అని కూడా వాళ్ళ ఆరోపణ. విషయము మీకు అందరికి బాగా తెలుసు, ఎందుకంటే మీరంతా బీజేపీ బీట్ చూస్తారు. బీజేపీ స్టాండ్ ఏందో మా కార్యకర్తలకు ఎట్లా తెలుసు, ఎంత తెలుసు మీకు కూడా అంతే తెలుసు. నేషన్ ఫస్ట్ అనేది మా స్లోగన్. నాకు కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అప్పుడు రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే మా ప్రధాన ఎజెండాగా నాకు కూడా ఉన్నది. ఈటెల రాజేందర్ గారికి కూడా ఉన్నది. ఇప్పుడు మా పార్టీ అయితే నా స్టాండ్ అయితే మాత్రం, మా పార్టీ స్టాండ్ అయితే మాత్రం నరేంద్ర మోదీ గారు, నితిన్ నబీన్ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు మా అధిష్టానం ఏదైతే నినాదం ఇస్తుందో, ఏదైతే మార్గదర్శనం చేస్తుందో అదే దారిలో మేము వెళ్తాం. ఈటెల రాజేందర్ గారు కూడా తప్పకుండా అదే విషయాలను క్రోడీకరించి మాట్లాడి ఉండొచ్చు, కానీ పర్సెప్షన్ మారిపోయే విధంగా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు చేసినటువంటి డిమాండ్ ప్రజలకు నీళ్లు ఇవ్వండి, తాత్సారం చేయొద్దు, మీరేదో లోపాయికారి ఒప్పందాలతోన రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అని మాట్లాడిన విషయాన్ని ఈరోజు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్టాండే నా స్టాండ్. మా జాతీయ పార్టీ, మా జాతీయ నాయకత్వం ఇచ్చేటువంటి ఆదేశము, మార్గదర్శనము, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇచ్చేటువంటి సూచనల మేరకే మేము ముందుకు పోతాం. మా స్టాండ్ అదే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాళేశ్వరం కట్టినప్పుడు. అప్పుడు తర్వాత మీరు బీజేపీకి వచ్చారు, అప్పుడు నేషన్ ఫస్ట్ అన్నారు. అంతకుముందు తెలంగాణలో ఉండి కూడా మీరు తెలంగాణ ఫస్ట్ అన్నారు కదా. అదే అంటున్నా కదా, తెలంగాణ ఫస్ట్ అని, తెలంగాణ బిడ్డగా నేను భావించిన, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా ఒక నిఖార్సైనటువంటి పోరాట యోధుడిగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయమని అధికారాన్ని అప్పచెప్తే బీఆర్ఎస్ పార్టీ అవినీతిమయం చేసింది. అదే అవినీతి ఆరోపణలు చేస్తూ అవినీతి జరిగింది, మేము చాలా నిబద్ధత కలిగినటువంటి నీతివంతులము అని చెప్పేసి ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. కాబట్టి ఈ రెండు పార్టీల వైఖరి ఏందో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చే వరకు మా జాతీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం, సూచనలు తీసుకొని రాష్ట్ర శ్రేయస్సే మా ప్రధాన ఎజెండాగా మేము పనిచేస్తాం. నేషన్ ఫస్ట్ అనేటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో, ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కోరుకుంటున్నది కూడా అదే. భారతీయ జనతా పార్టీకి ఇంత మద్దతు దొరకడానికి కూడా కారణం అదే. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది నినాదం ఏదైతే ఉందో అదే నినాదంతోనే మేము ముందుకు పోతాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా 24 గంటల్లోనే ఇచ్చారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, అది ఒక ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నేను చెప్తున్నా కదా, మన కేటీఆర్ గారికి బాగా చదువుకున్నాడు, తెలివి ఉంది, పర్వాలేదు, కానీ మాటలతోనే సంచలనాలు చేయాలని అనుకుంటాడు. అది కాదు చేయాల్సింది. ఒక బాధ్యత కలిగినటువంటి అప్పుడు మంత్రిగా, ఇప్పుడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రజలను మాటలతో మైమరిపించడం కాదు, చేతలతో తమ పైన వస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసుకోవాలి. ఎన్డీఎస్ఏను ఎన్డీఏగా మాట్లాడుతున్నారు అంటే రేపు తెలంగాణలో ఎన్డీఏ కూడా కాదు, సింగిల్గానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు చేసినటువంటి ఏదైతే పనికి రాని మాటలు ఉంటున్నాయో వాటిపైన ఖచ్చితంగా నువ్వే ఆశ్చర్యపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతా కూడా ఇప్పటివరకు కూడా చేస్తలేరని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులకు అదే సూచన చేసిన కదా, రక్తం పట్టుకొని, అది కూడా అమాయక కార్యకర్తల రక్తం పాకెట్లతో నిరసనలు చేయడం కాదు, ప్రజలకు సాగునీరు ఇవ్వడం కోసము మీరేం చేస్తున్నారు, అధినాయకత్వం ఏం చేస్తుందో జవాబు చెప్పాలి. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లలో మాట్లాడుకుంటూ వందల వేల సంఖ్యలో దుర్వినియోగం చేసినటువంటి ధనంతోన ఈరోజు మీటింగ్లు ఏర్పాటు చేసుకుని అదే మీటింగ్లతోన మేము అధికారంలోకి వస్తాము, ఇది సిబిఐ అంటే ఏంది, ఏసీబీ అంటే ఏంది, సిబిసిఐడి అంటే ఏందో తెలియనట్టుగా, అన్నీ తెలుసు తెలియదని కాదు, తెలియనట్టుగా వ్యవహరించడము. కేవలం రేవంత్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన వెంటనే తన దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ప్రజా పోరాటాలకు స్వస్తి చెప్పి మోకరిల్లినటువంటి కారణంగానే ఈరోజు
సిబిఐ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి దాని లక్షణాలే లేకుండా కాళేశ్వరం పైన పూర్తిగా అవగాహన చేసుకొని కంప్లైంటే ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం సిబిసిఐడితోన ఏసీబీతోన ఎంక్వైరీ చేయాల్సినటువంటి కేసెస్లో సిబిఐ ఇన్వాల్వేషన్ వారు కోరుకుంటా ఉన్నారు. అది కూడా జరుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి కంప్లైంట్ మీరు ఇవ్వకపోతే ప్రజలే ఇస్తారు, లేకుంటే వ్యవస్థలే సుమోటోగా అటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మీ అందరినీ జైలు ఊసలు లెక్కబెట్టే విధంగా పరిస్థితులు నెలకొల్పుతారు. అంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా పంటలు పండాలంటే వీళ్ళ రక్తం తీసి చల్లండి పంటలు పండుతాయి అని చెప్పేసి దానికి నిన్న కూడా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలే ఇచ్చారు కానీ ముఖ్య నాయకులు కూడా ఎవరు రక్తదాన శిబిరంలో పాల్గొనట్లేదు. చెప్తున్నా కదా మీకు, రక్తంతోనే ఒరిగేది ఏం లేదు. అది కాక అమాయక యువకుల ప్రజల ప్రాణాలను బలిగొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో. నేడు రైతాంగానికి సాగునీరు ఇచ్చేటువంటి విషయంలో సరైన చర్చ జరపకుండా, సరైనటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయకుండా ఈరోజు రక్తపు నమూనాలతోన ఏదో మేము రక్తం ఇస్తే టీవీలలో చూపిస్తారు, అది కూడా మా అమాయక కార్యకర్తల రక్తం ఇస్తామంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ రక్తాన్ని కళ్ళ చూసే రోజులు కూడా వస్తాయి. రాజకీయం కేటీఆర్ కూడా చెప్పి నేను కూడా రక్తం ఇస్తాను కూడా చెప్తాను. తీసుకోమనండి, రక్తం ఇస్తే తీసుకుంటారు. నిజంగా ఆ రక్తం పైనే చాలా పెద్ద చర్చ జరిగింది. అవకాశం వచ్చింది, ఏం చర్చ జరిగింది? అవకాశం వచ్చింది, ఆయనను నిరూపించుకోమనండి. ఆయన పైన వచ్చినటువంటి డ్రగ్స్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చాలాసార్లు అన్నాడు కదా, నా వెంట్రుక కూడా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇదే అదునుగా ఆ రక్తపు నమూనాలు నిరసనలో భాగంగా ఇవ్వండి. ఆ రక్తపు నమూనాలలో ఈ అంశాన్ని కూడా కలపండి. నా పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా నిగ్గు తేల్చండి అని దమ్ముంటే కేటీఆర్ గారు పద్ధతిలో స్టేట్మెంట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం.